మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా కూడా మీ సజీవ లెక్కలో ఉంచారు. ఇందుని బట్టి మీకే కృతజ్ఞత. మీ వాక్యమే మా పాదాలకు దీపం ప్రభువా. అటువంటి వాక్యాన్ని చేత పట్టుకొని మేము ముందుకు కొనసాగడానికి సహాయం చేయమంటూ మా రక్షకుడునే అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. యేసుక్రీస్తు వారు శిష్యులలో ఒక శిష్యుని గురించి నేను మాట్లాడతా ఈరోజు. యేసుక్రీస్తు వారు శిష్యులలో 12 మంది శిష్యులు మనం చూస్తాం. ఆయనతో పాటు నడిచి, ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేసి 3.5 సంవత్సరాల పాటు ఆయనతో కొనసాగి, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉండటం, ఆయన ఏ పని చేస్తే వాళ్ళు కూడా ఆ పని చేయడం, అలా 3.5 సంవత్సరాల పాటు వాళ్ళ జీవిత ప్రయాణం కొనసాగింది. అంటే యేసుక్రీస్తు వారు సిలువ మరణం వరకే చెప్పుకోవాలంటే. అటువంటి పరిచయంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక అపోస్తలుడు తోమా గారి గురించి మనం మాట్లాడదాం. ఈరోజు మనం ఆలోచిద్దాం ఆయన గురించి. వాస్తవంగా తోమా గారు యేసుక్రీస్తు వారిని పూర్తిగా నమ్మడం. వాస్తవంగా తోమా గారే కాదు, 12 మంది అపోస్తలు కూడా నమ్మరు. పూర్తిగా డిపెండ్ అయ్యి ఉండరు ఆయన మీద. కొంతకాలానికి, 1 సంవత్సరం పోయిన తర్వాత, 1 సంవత్సరంన్నర పోయిన తర్వాత, కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత అదే విశ్వాసం పేతురికి కలిగిద్ది. అదే విశ్వాసం, అదే ప్రేమ యోహాను గారికి కలిగిద్ది. అదే విశ్వాసం, అదే ప్రేమ యాకోబు గారికి కలిగిద్ది. ఈయన యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా ఎక్కడికన్నా ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ ముగ్గురిని మాత్రమే తీసుకెళ్తాడు. చనిపోయినప్పుడు, ఒక పాప చనిపోయినప్పుడు లేపడానికి ఎవరిని తీసుకెళ్ళాడు? ఈ ముగ్గురే ఉంటారు. మరి కడమ వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళలేదు? వాళ్ళు ఇంకా ఫుల్ఫిల్ అవ్వాల విశ్వాసంలో. అంటే అసలు ఆయన దేవుడు అని పక్కగా వాళ్ళు నమ్మట్లే ఇంకా అప్పటికి. ఆయన దేవుడు అని పక్కగా ఇంకా విశ్వాసంతో లేరు. పేతురు గారు కూడా స్టేట్మెంట్ ఇస్తాడు, నువ్వే సత్యదేవుడివి అని. చాలా సందర్భాల్లో ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు, ఇదిగో పరలోకపు తండ్రి నీకు బయలుపరిస్తేనే కానీ నువ్వు ఆ మాట చెప్పు అంటాడు యేసు ప్రభు. ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఆలోచన ఎలా ఉండాలి యేసు ప్రభుతో ఉన్నప్పుడు? ఒక ఫ్రెండ్షిప్గా. ఇప్పుడు ఆయనే నమ్మారు, ఆయన నమ్మినప్పుడు ఆయనే దేవుడు అని వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభువుని దేవుడని నమ్మిన తర్వాత కూడా ఎందుకు ఇంకా అవిశ్వాసంలో ఉన్నారు కడమ వాళ్ళు? అంటే ఆయన చేసే పని చూస్తున్నారు కానీ అప్పటికప్పుడు చాలా బాగుందని అనుకుంటున్నారు కానీ వాళ్ళ మనసులో తర్వాత అది ఏమవుతుందంటే, ఏదైనా సమస్య వస్తే మనకలాగే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు కడమ శిష్యులు. వాళ్ళల్లో లాస్ట్ చివరిగా ఉన్నటువంటి వ్యక్తి తోమా గారు. అందరికంటే చివరిగా అసలు దేవుడిని చివరిగా పరిచయం చేసుకుంది. ఇస్కరియోతు యోధ అంటే అసలు పూర్తిగా స్టార్టింగ్ నుండి దేవుడిని నమ్మలేదు. ఆయన ఏంటంటే, ఒక రోమిల చేతుల నుండి మనకి ఒక రాజ్యం వచ్చింది, ఇది ఈయన నా రాజ్యం అని చెబుతున్నాడు. ఆ రాజ్యం వాళ్ళలో నుండి మనకి సపరేట్గా రాజ్యం ఇస్తాడు అన్న కోణంలోని ఇస్కరియోతు యోధ నమ్మాడు, అనుసరించాడు యేసుప్రభుని. అంటే ఈ లోకానికి సంబంధించినటువంటి దానిని కోరుకున్నాడు, అలాగే పోయాడు. ఆ విశ్వాసంతో వెనక్కి వెళ్ళిపోయాడు, అంటే చనిపోయాడు. కానీ దేవుని దగ్గర ఎలా ఉండాలంటే, ఈ లోక సంబంధమైనది కాదు, అది మెయిన్. అటువంటి వాటిల్లో చివరిగా తెలుసుకున్నటువంటి అపోస్తలుడైన తోమా గారు. అంటే ఫస్ట్ నుండి ఉన్నాడు, ఫస్ట్ నుండి కొనసాగిస్తున్నాడు వాళ్ళతో పాటు జర్నీ. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, దయ్యాలను వెళ్ళగొట్టిన, సువార్త ప్రకటించిన, యూదులు యేసుప్రభుని కొడతానికి వెళ్ళిన, అలాగే విశ్రాంతి దినాన్న స్వస్థపరిచిన, ఏది చేసినా కానీ ఆయనతో పాటు వీళ్ళు కూడా ఉన్నారు. ఉండి ఆయన కొడుతుంటే, ఆయన్ని తిడతంటే వీళ్ళు కూడా ఆ మాటలను బట్టి వీళ్ళు కూడా భయం వేస్తుంది అక్కడ ఆ రోమి ప్రభుత్వంలో. అలాగే
యూదుల చట్టాలు కూడా ఉంటాయి కొన్ని. రోమా ప్రభుత్వం ఉంది, ఆ రోమా ప్రభుత్వం కింద యోధ చట్టాలు ఉన్నాయి కొన్ని. ఆ చట్టాలు అమలు చేసినప్పుడు రోమీలు కూడా దాన్ని అమలు చేయాలి. ఇప్పుడు రోమీల కింద యూదులు ఉన్నారు, యూదుల కింద యోధ జనాంగం బ్రతికిద్ది. ఆ యోధ జనాంగం యూదులు ఎవరంటే ధర్మశాస్త్రంలో ఉన్న పండితులు ఉంటారు కదా, దేవాలయంలో ఉండే ధర్మశాస్త్రంలో బోధించేటువంటి పెద్దలే కిందటువంటి వాళ్ళని నడిపిస్తారు. వాళ్ళు ఏది జరిగినా సరే ధర్మశాస్త్రంలో ఇది చెప్పింది దేవుడు, ఇది చెప్పాడు దేవుడు, దీనికి ఇలా చేయాలని వాళ్ళు చెబుతారు కింద ఉండి. దాన్ని మించి ఇంకా పైకి వెళ్ళాలంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారిని తీసుకెళ్ళాడు కదా పిలాతు నుండి హేరోదు టు పిలాతు అట్లా తిప్పారు కదా. అంటే యూదుల నుండి దాటి వెళ్ళిపోయింది అది, యూదులతో సెట్ అవ్వాల, యూదులను దాటి పైన అధికారుల దగ్గరికి వెళ్ళిపోయింది. అటువంటి ఉన్నప్పుడు అలా తీసుకెళ్తారు, కానీ లోకల్లో ఉన్నటువంటి ఉన్నాయన్నీ వాళ్ళే సెట్ చేసేస్తారు. అంటే ఎలా అంటే మనకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు సీఎం ఉన్నాడు కదా, ఇప్పుడు లోకల్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన దగ్గరికి వెళ్తారా, మోడీ దగ్గరికి వెళ్తారా? ఇక్కడికే వెళ్తారు. ఒకవేళ ఇది పెరిగి ఉగ్రత బాగా విపరీతం అయిపోతే ఈయన కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లోనైతే అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి అక్కడి నుండి తీసుకొని రావాలి ఆర్డర్స్. అటువంటిది ఇది. అటువంటి కాలంలో యేసుక్రీస్తు వారు ఉన్నాడు, అటువంటి కాలంలో శిష్యులు కూడా ఉన్నారు, అటువంటి కాలంలోనే తోమా గారు కూడా ఉన్నాడు. అయితే తోమా అంటే ఆయన డిడిమాస్ అని పిలుస్తారు. డిడిమాస్ అంటే తోమా అంటే మనకు తెలుగులో తోమా అని పిలుస్తున్నాం, కానీ వాళ్ళైతే దిదిమాస్ అని పిలుస్తారు. దిదిమాస్ అంటే గ్రీక్ మీనింగ్ హెబ్రీ మీనింగ్ ఏం చెబుతాయి అంటే ట్విన్స్ అంటే కమల పిల్లలు అని. అంటే తోమా గారితో పాటు ఇంకా వాళ్ళ అన్నయ్య కానీ వాళ్ళ తమ్ముడు కానీ ఉన్నారేమో, అంటే ఇద్దరు కమలగా పుట్టారేమో అన్న సందర్భం అది. తోమా గారితో పాటు వాళ్ళ అన్నయ్య కానీ వాళ్ళ తమ్ముడు గారు ఉన్నారేమో అని చెబుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు పెట్టినప్పుడు అలా పెట్టారు పేరు, అంటే ఇద్దరు వ్యక్తులకు సూట్ అయ్యేటట్టు. దాన్నే ఆ గ్రీక్లో కానీ హెబ్రీలో కానీ డిడిమాస్ అని పెట్టారు. అలాగే దాన్ని తెలుగులో చూస్తే తోమా, కవల అని మనం చూడవచ్చు. సరే, మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనం నుండి కిందకి చదువుకుంటూ వెళ్దాం. యేసు మార్తాను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి అన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటు ఇంకా 2 దినములుగా నిలిచాను. అటు పిమ్మట ఆయన మనం యూదకు తిరిగి వెళ్ళుదాము తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టి చూచుచుండిరి, అక్కడికి తిరిగి వెళ్ళుదవా అని ఆయనని అడిగిరి. అందుకు యేసుకు పగలు 12 గంటలు ఉన్నవే కదా, ఒకవేళ పగట వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగు చూచును గనుక త్రుట్టుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు త్రుట్టుపడడని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అయితే మేలు కొలువ వెళ్ళవలనని వారితో చెప్పగా, శిష్యులు ప్రభువా, అతను నిద్రించిన ఎడల బాగుపడినని. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పాను, కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పుకొనిరి. కావున యేసు లాజరు చనిపోయినని మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీరు మీ నిమిత్తం సంతోషించుచున్నాను. అయితే అతని యొద్దకు మనం వెళ్ళుదము రండని స్పష్టంగా వారితో చెప్పాను. అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడా మనము చనిపోవుటకు వెళ్ళుదమా తన శిష్యులతో చెప్పాడు. ఇక్కడ యేసు ప్రభు ఆల్రెడీ చనిపోయినటువంటి లాజర్ గారి దగ్గరికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యి ముందుగానే అనుకున్నాడు. అనుకున్నప్పుడు శిష్యులు కూడా ఆలోచిస్తారు. శిష్యులు, ప్రభువా, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ యూదులు నిన్ను ఒకసారి కొట్టడానికి ట్రై చేశారు కదా, మరలా ఎందుకు అని క్వశ్చన్ వేశారు.
అసలు ఎక్కడ కొట్టారు యూదులు చూడండి ఒకసారి. అదే అధ్యాయం 10వ వచనం 31వ వచనం చూడండి. 10వ అధ్యాయము అదే యోహాను సువార్త 10:31. యూదులు ఆయనను కొట్టవలనే మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపి తిని వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టురని వారిని అడిగాను. అంటే అన్ని మంచిగా చేశాను నేను, అన్ని మంచి చేసినప్పుడు నన్ను ఎందుకు కొడుతున్నారు రాళ్లతో అని క్వశ్చన్ వేసాడు యేసు ప్రభు. వాళ్ళ క్వశ్చన్ ఎలా ఉందంటే, నువ్వు మంచి క్రియలు చేసినందుకు కాదయ్యా, నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు చూసావా, అందుకే కొడుతున్నావు అని చెప్పారు. చూడండి కింద చదివితే మనకే ఇది విచిత్రంగా ఉంది. యేసు 33 చదవండి. అందుకు యూదులు నీవు మనుషుడు అయి ఉండి దేవుడు అని చెప్పుకొనుచున్నావు గనక దేవదోషణ చేసినందుకు నిన్ను రాళ్లతో కొట్టుచున్నాము కానీ మంచి క్రియలు చేసినందుకు కాదు. ఇక్కడ ఏం చెబుతున్నారు? మంచి క్రియలు చేసినందుకు కాదు, నువ్వు దేవుడు అని నువ్వు చెప్పుకుంటున్నావు. అసలు దేవుడైతే ధర్మశాస్త్రంలో ఉన్నాడు, ఆయన కదా మాకు దేవుడు. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు, 613 ఆజ్ఞలు ఉన్నాయి. పాత నిబంధనలో ఉన్న మొత్తం మేము ఫాలో అవుతున్నాం. ఇవన్నీ చేస్తున్నప్పుడు నువ్వేంటి కొత్తగా చెబుతున్నావు? ఆయన గురించి చేస్తున్నావు, ఓకే, నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు ఏంటి? అందుకే నిన్ను రాళ్లతో కొడుతున్నావు అని చెప్పారు. అసలు ఆయన సిలువేసింది కూడా ఈ మాటను బట్టే. ఆయన యేసుక్రీస్తు వారిని సిలువేసింది కూడా ఇదే, సేమ్ టు సేమ్ ఇదే, ఈ మాటను బట్టే. ఆయన దేవదోషణ చేసినందుకే అని ప్రస్తావిస్తారు వాళ్ళు పొద్దాక. అసలు పాత నిబంధనలు ఉన్నది ఈయనని వాళ్ళకి తెలియలేకపోయింది. పాత నిబంధనలో లేఖనాలలో వీళ్ళు గ్రహించలేకపోయారు. ఇక్కడ తోమ గారు ఏమంటున్నాడు? 16వ వచనం, అందుకు దిదుమ అనబడిన తోమ అతనితో కూడా చనిపోవటకు మనము వెళ్ళుదామని అతనితోటి శిష్యులతో చెప్పాను. అంటే యేసుక్రీస్తు వారితో పాటు ఉన్నటువంటి శిష్యులతో ఈయన చెబుతూ ఉన్నాడు. అంటే ఈయనకి చెబుతున్నాడంటే యేసుక్రీస్తు కూడా చెప్పినట్టేగా, అంతే కదా. ఇప్పుడు అలా చెబుతున్నాడంటే అక్కడికి వెళ్తే ఎలాగో చంపేస్తారు, చంపినప్పుడు మనం కూడా అక్కడికి వెళ్తే చచ్చిపోవడానికే కదా వెళ్ళేది. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఈ కార్యం చేసినప్పుడు ఇవన్నీ చేస్తే యూదులు ఆల్రెడీ కొట్టాలని ట్రై చేస్తున్నారు, యేసుప్రభుని కొట్టాలి చంపాలని ట్రై చేస్తున్నారు. అలాంటప్పుడు అలాంటి ఫోకస్లో ఉన్నప్పుడు తోమ ఎలా ఆలోచిస్తున్నాడు చూడండి. యేసుప్రభుని అక్కడికి వెళ్తే ఎలాగో రాళ్ళతో కొట్టి చంపేస్తారు, మీరు కూడా వెళ్ళి ఆయనతో పాటు చచ్చిపోండి అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నేనైతే రాను, ఆయన చెప్పేది ఇది, నేనైతే రాను అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇక్కడ యేసు అంటే ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు కడమ శిష్యులను కూడా డౌన్ చేసేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు దేవుడని నమ్ముతున్నారు, ఆ విశ్వాసంలో వేలో వెళ్తున్నారు. అలా వెళ్ళినప్పుడు ఆ విశ్వాసంలో దేవుడని నమ్మినా, అక్కడికి వెళ్ళిన లాజర్ని లేపినా, ఇవన్న తర్వాత సిచ్యువేషన్, అదంతా తర్వాత జరిగే ప్రొసీజర్ కదా. అసలు అక్కడికి వెళ్ళకుండానే మీరు వెళ్ళినా మీరు కూడా చచ్చిపోతారు, వెళ్తే మీరు కూడా పక్కగా చచ్చిపోవడానికే వెళ్తున్నారు అని వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు. అడ్డంకులతో ఆపుతూ ఉన్నాడు, అడ్డంకులతో. కింద చదువుదాం ఒకసారి. ఇక్కడ యేసుక్రీస్తుతో పాటు తిరిగి అన్ని సంవత్సరాల పాటు తిరిగి ఇవన్నీ చేసినప్పుడు ఆయన ఆలోచన ఎలా ఉంది, ఆయన విశ్వాసం ఏంటి అంటే ఓన్లీ జస్ట్ ఏంటంటే ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆ క్రియలను బట్టి నమ్మాడేమో అని నేను అనుకుంటున్నా. అంటే ఫస్ట్ దేవుడు పిలిచినప్పుడు పేతురు గారిని ఇదిగో నా వచ్చేయి సువార్త ప్రకటించడానికి వచ్చేయి, నీ వలలు విడిచిపెట్టాయి అన్నప్పుడు ఆయన ఎలా వచ్చేసాడు. అలాగే తోమా గారిని కూడా పిలిచాడే, అలా పిలిచినప్పుడు ఆయన కూడా వచ్చేసాడు. అక్కడ చూచి క్రియలు కానీ, అక్కడ రొట్టెలు పంచడం కానీ, కొండ మీద ప్రసంగాలు కానీ ఇవన్నీ కూడా చూసి పక్కగా ఆయన కూడా ఈయన బాగా చేస్తున్నాడు, ఆ కాలంలో ఏలియా గారు చేసినట్టు, ఎలీషా గారు చేసినట్టు ఈయన కూడా చేస్తున్నాడు, ధర్మశాస్త్రాలు ఉన్నాయి చేస్తున్నాడు అని ఈయన కూడా వచ్చేసి ఉండొచ్చాం. అటువంటి ఆలోచనలతో వచ్చేసి ఉండొచ్చాము. అయితే కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారిని అయితే
అసలు ఏ మాత్రం కూడా ఆయన మీద అసలు డిపెండ్ అవ్వట్లా తోమా గారు. అంటే ఆయన లాజర్ దగ్గరికి వెళ్ళి ఇదిగో లేపుతాడు, లాజర్ చనిపోయిన తర్వాత ఆయన లేపుతాడు అన్న కోణం మీద అసలు ఎటువంటి ఆలోచనలో లేడు. లాజర్ దగ్గరికి వెళ్ళి సమాధిలో ఉన్నటువంటి వ్యక్తిని లేపుతాడన్న ఆలోచనే లేదు. అక్కడికి వెళ్తే యేసు ప్రభుని చంపేస్తారు, మీరు కూడా ఆయనతో పాటు చచ్చిపోతారు, వెళ్ళండి అని చెబుతున్నాడు. 8వ వచనం చూడండి ఒకసారి, 11:8. 7 చదవండి ఒకసారి, చాలండి. ఇక్కడ 12 గంటలు డివైడ్ చేసాడు యేసు ప్రభు. 12 గంటలు అంటే 6 to 6, మార్నింగ్ 6 నుండి సాయంత్రం 6 వరకు, మళ్ళీ 6 నుండి తెల్లవారుజాము 6 వరకు, అలా డివైడ్ చేసి 6 నుండి సాయంత్రం 6 వరకే సూర్యుడు వస్తాడు. సూర్యుడు వచ్చినప్పుడు వాడు ఎలా అయినా నడుచుకుంటూ వెళ్తాడు, ఆ వెలుగు ఉంటుంది కాబట్టి ఎలా అయినా నడుచుకుంటూ వెళ్తాడు. కానీ రేత్రి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మాత్రం ఆ కాలంలో లైట్లు కరెంట్ లేదు, ఏమి లేదు. నడుచుకుంటూ వెళ్ళాలంటే వాడు వెళ్ళలేడు. కానీ ఆ సూర్యుడు ఎలా అయితే పోల్చి చెప్పాడు ఆ కాలంలో, ఆయన ఆ సూర్యుడి కంటే నేను వెళ్తేనే అక్కడ ఉన్నటువంటి పాపులు మారతారు, నేను వెళ్తే అంటే దాన్ని పోలికి ఎలా మార్చాడంటే, పగలేమో బాగుంటారు అంటే నడుచుకుంటే ఎక్కడికైనా వెళ్తారు, రేత్రి ఎక్కడికి ఏ పని చేయడానికి లేదు, ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి లేదు. దీన్ని ఎలా పోల్చాడంటే, వాళ్ళు ఆల్రెడీ చీకట్లో ఉండిపోయారు, వాళ్ళు ఆల్రెడీ ఆ సమాజం మొత్తం చీకట్లో ఉండిపోయింది. కానీ నేను వెళితేనే వాళ్ళ దగ్గరికి వెలుగు. దీనికి పోలిక కీర్తన గ్రంథం 119:105లో ఉంటుంది. ఆ రెఫరెన్స్ అక్కడ కోట్ చేసి చెబుతున్నాడు. త్రోవకు వెలుగై ఉన్నదంటే యేసుక్రీస్తు వెళ్తేనే, ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన వాక్యంతో ఆయన మాటతో వెళితేనే ఆ ప్రాంతం అంతా కూడా వెలుగుమయం అయిపోయిద్ది, చీకట పారదోలతం అంటే పాపము క్రియలు పోతాయి. ఆయన వెళ్ళినప్పుడు ఆయనతో అదంతా పరిశుద్ధంగా నింపబడిద్దని చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు ఒక ప్రాంతానికి సువార్త ప్రకటన వెళ్తున్నాం మనం, వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఎలా ఉన్నారు? అంతకుముందు వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? ఇప్పుడు ఒక అన్ని జనులు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అసలు దేవుడంటే తెలియనటువంటి ప్రాంతానికి మనం వెళ్ళాం. ఇప్పుడు మన టీముతో వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉందో పరిస్థితి ఒకసారి చూడండి. అసలు ఏమీ తెలియదు, అసలు దేవుడంటే తెలియదు, ఏమీ తెలియదు. కానీ అక్కడ ఉండి ఒక 4 రోజుల పాటు దేవుడి గురించి పరిచయం చేసి వాక్యం చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మార్చి బాప్తీసం ఇచ్చేస్తే వాళ్ళకి వాక్యం నేర్పిస్తే ఎలా ఉంటుంది? దాని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ యేసు ప్రభు. నేను అక్కడికి వెళితేనే వాళ్ళ హృదయాలు మారతాయి, వెలుగుమయం అయిపోద్దాయి అని చెబుతూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత కూడా సిచ్యువేషను, తోమా గారి సిచ్యువేషన్ మరీ కఠినంగా మారిపోయింది. చూడండి అసలు ఎలాంటి సందర్భాలు చెబుతూ ఉంటాడో ఇక్కడ యోహాను సువార్తలను మనం ధ్యానిద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూద్దాం. లేకపోయాను, ఎందుకు లేడో మరి అక్కడ చదవండి కింద. నేను నమ్మను, అసలు ఎలా కళాఖండికి చెప్పేస్తున్నాడు చూడండి. ఆయన సిలువేశారు, ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, శిష్యులందరికీ కాపాడ్డాడు. జస్ట్ కనపడే టయానికి ఆ మేడగది, శిష్యులు కూడుకునే మేడగది ఉంది. ఆ మేడగదిలో వీళ్ళందరూ ఉన్నప్పుడు వీళ్ళతో పాటు తోమా లేడు. తోమా లేని టైంలో అక్కడ రాజాడు కాబట్టి ఈ సిచ్యువేషన్లో యేసుప్రభు వచ్చాడు. అంటే ఆయన చనిపోయి తిరిగి లేచి భూమి మీద 40 రోజులు తిరిగాడు.
40 రోజులు తిరిగి 40వ రోజున ఆహరణమై వెళ్ళిపోయాడు. ఆ టైంలో ఈ శిష్యుల్ని ఇంకా బలపరచడానికి ఇంకా నమ్మలేదు, ఇంకా వీళ్ళు కూడా పూర్తి విశ్వాసంతో లేరు. కడమ శిష్యులు కూడా, ఇదిగో నేను చనిపోయి తిరిగి లేచా, ఇదిగో రక్షణ దయచేసా, వాళ్ళకి ప్రూఫ్లు చూపిస్తున్నాడు యేసు ప్రభు. ఆ ప్రూఫ్లు చూపిస్తుంటే తోమా లేడు అక్కడ. శిష్యులందరూ సంతోషంగా ఉన్నారు, ఇదిగో అని చెప్పుకుంటా. చూడండి, చదవండి ఒకసారి. తోమ వారితో కూడా నుండెను, తలుపులు మూయబడి ఉండను కానీ యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అనేను. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు చూచి నా చేతులు చూడుము, నీ చెయ్య చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసువై ఉండమని. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా. ఎందుకు ఆ మాట అన్నాడు చెప్పండి? కాదు, అసలు ఈ పదం అసలు అక్కడ యేసు ప్రభు దగ్గర ఎందుకు చెప్పాడు అలా? అంతకుముందు ఏమన్నాడు మరి? బోధకుడా అన్నాడు, అంతకుముందు రబ్బీ అని అన్నాడు. కానీ ఇక్కడ ఏళ్ళు పెట్టి చూసినప్పుడు, ఏళ్ళతో గుచ్చి చూసినప్పుడు ఆయన అసలు ఏం గ్రహించాడు, అసలు ఏంటి, ఆయన ఎందుకు ఆ పదాన్ని వాడాడు అక్కడ, నా ప్రభువా నా దేవా అని? ఆల్రెడీ తోమ గారికి ధర్మశాస్త్రం వచ్చు. ధర్మశాస్త్రం వచ్చినప్పుడు ధర్మశాస్త్రంలో దేవుణ్ణి ఏమంటారు? ధర్మశాస్త్రంలో దేవుణ్ణి ఎలా సంబోధిస్తారు? దావీదు ఎలా సంబోధించాడు? అలాగే ఆ కాలంలో ఉన్న ప్రవక్తలు ఎలా సంబోధించారు? న్యాయాధిపతులు ఎలా సంబోధించారు? మోషే గారు ఏం సంబోధించాడు? దేవా నా ప్రభువా అని సంబోధించారు. అలాగే దావీదు గారు కూడా చాలా సందర్భాలు కీర్తన గ్రంథం చదివినప్పుడు ప్రతి పాయింట్లో ఆ పాయింట్ ఉంటుంది, నా ప్రభువా నా దేవా అన్న పాయింట్ ఉంటుంది. కానీ ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి మాటలు అవి, అంటే ధర్మశాస్త్రంలో పలికే మాటను ఇక్కడ పలికాడు తోమ డైరెక్ట్గా. ధర్మశాస్త్రంలో యెహోవా దేవుణ్ణి ఆపాదించే మాట ఉంటుందా? ఆ మాటను డైరెక్ట్గా యేసు ప్రభువుగా ఆపాదించాడు. ఆ కాలంలో వీళ్ళు ప్రవక్తలు కానీ యాజకులు కానీ వీళ్ళందరూ కూడా ఏదైతే సంబోధించేవాళ్ళో దేవుణ్ణి ధర్మశాస్త్రాన్ని బట్టి సేమ్ వాడిని ఇక్కడ వాడాడు. సేమ్ అదే కంటెంట్ని ఇక్కడ వాడాడు. చూడండి, మళ్ళీ చదవండి ఒకసారి. 28. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పాను. ఇక్కడ నా ప్రభువా నా దేవా అని అంటే, నా దేవా అంటే అది త్రిత్వానికి సూచిస్తుంది. త్రిత్వం అంటే త్రిత్వంలో ముగ్గురు ఉన్నారు. నా ప్రభువా అంటే ప్రభు అంటే యేసుక్రీస్తుకి, అది క్రీస్తుకి రాబోయే మెస్సయ్యకి సూచిస్తుంది. ఆ ప్రభువా అనేది మెస్సయ్యకి సూచిస్తుంది. ప్రభు అంటే నా ప్రభువా, ఇక్కడ ఏమన్నా నా దేవా నా ప్రభువా అంటే యేసు క్రీస్తు వారికి మెస్సయ్యకి సూట్ అయ్యేది ఉంది. డైరెక్ట్గా త్రిత్వానికి ఆపాదించినటువంటి పదం అక్కడ పలికాడు. ఆ త్రిత్వంలో యేసు ప్రభు కూడా ఉన్నాడు. డైరెక్ట్గా పాత నిబంధనలో ఉన్న వాడినటువంటి పదాలను ఇక్కడ వాడాడు. ఎందుకు వాడాడంటే, అంతకుముందు అసలు ఆయన యేసు ప్రభుని పూర్తిగా డిపెండ్ అవ్వాల. అంటే ధర్మశాస్త్రంలో అన్నీ చేసుకుంటూ వస్తున్నాడు, కార్యాలన్నీ చేసుకుంటూ వస్తున్నాడు, స్వస్థతలు ఇవన్నీ చేస్తున్నాడు. ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతీది కూడా లేఖనాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ఇవన్నీ చేసినప్పుడు వీటన్నిటిని చేస్తున్నాడన్న గ్రహింపులో లేడు. అసలు ఈయన దేవుడు కాదేమో అన్న ఆలోచనతో ఉన్నాడు. ధర్మశాస్త్రంలో ఉన్న దేవుడు, ఆ దేవుడు వేరు ఈయన వేరు అని అనుకుంటున్నాడేమో. ఆయన ఆలోచన అంతే కదా. ఎందుకు వేళ్ళు పెడితేనే కానీ నేను నమ్మనన్నాడంటే, ఆయన మైండ్లో వేరేది ఉంది. ఆయన మైండ్లో వేరే ఆలోచనలో ఉండిపోయాడు. ఆయన మైండ్లో ఆయన ఫోకస్ అంతా ధర్మశాస్త్రంలో ఉన్న అది కదా అన్న మైండ్లో ఉండిపోయాడు. పరిశీలి సర్దిగేలాగా ఆలోచిస్తున్నాడేమో. అలా ఆలోచించి దేవుడు డైరెక్ట్గా చనిపోయి తిరిగి లేచిన తర్వాత
ఇక్కడ యేసు ప్రభు డైరెక్ట్ కాపాడుతుంటే అప్పుడు నమ్మాడు, అప్పుడు పూర్తిగా నమ్మేశాడు, అప్పుడు యాక్సెప్ట్ చేశాడు. ఆయనే దేవుడు అన్నాడు. పాత నిబంధనలో ఉన్న దేవుడు నువ్వే అని అక్కడ ఒప్పుకున్నాడు. పాత నిబంధనలో ఉన్న దేవుడు నువ్వే అని అక్కడ పాదాలను ఆపాదించాడు. మరి యేసు ప్రభువుని నమ్మినప్పుడు పరిశుద్ధులు కాదా అంటే పరిశుద్ధులే. పరిశుద్ధులు కాస్త పరిపూర్ణులు అవ్వాలి అని చెప్పాడు పౌలు. మనం కూడా అంతే. ఇప్పుడు దేవుని నమ్ముతున్నాం, నమ్మి బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుడి కోసం పరిశుద్ధంగా బ్రతుకుతున్నాం. అలా బ్రతికినప్పుడు అలా ఆ పరిశుద్ధతలోనే ఉండమని చెప్పలేదు. ఆ పరిశుద్ధత కాస్త ముందుకు నడుచుకుంటూ వెళ్ళి పరిపూర్ణతలోనికి మీరు వెళ్ళాలి అని చెప్పాడు పౌలు. చూడండి ఒకసారి ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి. చాలండి. ఇక్కడ పరిశుద్ధులు పరిపూర్ణులగినట్లు ఆయన ఏం చేస్తున్నాడు? కింద ఉన్న వాళ్ళని అన్ని కేటగిరీస్ ఉన్నాయి చూడండి. కింద ఉన్న వాళ్ళ కేటగిరీస్ 4-5 రకాల కేటగిరీస్ ఉన్నాయి. వాళ్ళంతా ఏం చేయాలి? పరిశుద్ధులుగానే ఉండకూడదు, పరిశుద్ధులు కాస్త పరిపూర్ణులుగా మారాలి. ఫస్ట్ స్టార్టింగ్ పేతురు గారు అలాగే ఉన్నాడు, పరిశుద్ధుడే. 12 మంది పరిశుద్ధులే, అందులో ఒకడు పోయాడు, ఇస్కరియోతు యోధ. తర్వాత వీళ్ళందరూ యేసు ప్రభు తిరిగి లేచి వచ్చిన తర్వాత, చనిపోయి ఆ శిలువలో మరణించి తిరిగి లేచి అహరోణమయ్య ఆ శిష్యులకు 40 రోజుల పాటు కనపడిన తర్వాత వీళ్ళు పరిపూర్ణంగా ఈయనే దేవుడు, ఈయనే రక్షకుడు, ఈయన ద్వారాగే సమస్త మానవాళి అక్కడ పరలోకానికి వెళ్ళేదని పక్కగా నమ్మేశారు. తర్వాత వీళ్ళు మేడగదిలోకి వెళ్ళిన తర్వాత అసలు వీళ్ళ స్థితిగతులే మారిపోయినాయి. ఆ పరిశుద్ధాత్ముడి గురించి వేచి ఉండండి అని చెప్పాడు కదా. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత అసలు వీళ్ళ స్థితిగతులు ఏలకలేకలేవు. ఇంకా తోమ ఎలా అయితే ఆలోచిస్తుంటే అలా ఆలోచించడానికి లేదు. ఎవరు కూడా అలా ఆలోచించలే. తన సొంత ప్రాణం గురించి, సొంత జీవితం గురించి, సొంత వాళ్ళ గురించి, తన బంధువుల గురించి ఎవరు కూడా ఆలోచించలే. ఎక్కడికైనా వెళ్ళిపోయి చనిపోవడానికి కూడా సిద్ధపడిపోయి ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే పరిపూర్ణులు అయిపోయారు వాళ్ళు. పరిపూర్ణతలోనికి వెళితే చావుకైనా తెగేస్తాడు. అటువంటి వాళ్ళే పరిపూర్ణులు అవ్వాలి అని దేవుడు చూస్తాడు. అలా పరిపూర్ణతలోనికి వచ్చినటువంటి వాళ్ళని దేవుడు డైరెక్ట్గా తీసేసుకుంటాడు. రాకపోయినా తీసుకుంటాడు, కానీ వాళ్ళకే అది నేర్పిస్తా, దాన్ని కంటిన్యూ చేయమని ఈ ప్రొసీజర్ మాత్రం పెట్టాడు పక్కాగా. అలాగే మనం కూడా తోమగారిలా కాకుండా మనం కూడా ఎలా ఉండాలి? యేసుక్రీస్తు వారిని ఆ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏదో చూసి ఊరికనే జస్ట్ ఏం చనిపోయిన తర్వాత లాజర్ ఏంటి, అదేంటి, అసలు ఈయనే చంపేస్తాడంటే ఇంకా ఆయన ఇంకా చనిపోయిన వాడిని లేపుతాడంట అన్నట్టుగా ఆలోచించాడు ఆయన. ఈయన వెళ్తే నా ఊరు చంపేస్తున్నాకు చూస్తున్నారు, మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్తే లేపుతాడంట అన్నట్టుగా మాట్లాడాడు తోమా గారు. కానీ ఈ రోజుల్లో చూస్తే ఆయన మన భారతదేశానికి వచ్చాడు, వచ్చి ఇక్కడే చనిపోయాడు. ఇండియాకి సువార్త ప్రకటించడానికి వచ్చాడు. ఆయన కూడా భయం వేసింది ఫస్ట్. భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన కూడా నిరాకరించాడు. యోనా గారు ఆ పట్టణం వెళ్ళమంటే దేవుడు ఎలా అయితే నిరాకరించి వేరే పట్టణం వెళ్ళాడో ఈయన కూడా అలాగే చేశాడు ఫస్ట్. కానీ ఆలోచన పెట్టుకున్నాడు, వచ్చేసాడు అంతే. వచ్చి ఆయన సువార్త స్టార్ట్ చేశాడు. అది ఇప్పుడు వరకే విస్తృతం అయిపోయింది, మన దాకా వచ్చేసింది. అది ఇప్పుడు మన దాకా వచ్చేసిన తర్వాత మిషనరీలు వచ్చారు, చాలామంది వచ్చారు. వాళ్ళందరూ ప్రయాసే, వాళ్ళు రాసినటువంటి తెలుగులో ట్రాన్స్లేషన్ చేసినటువంటి, వాళ్ళు బోధించినటువంటి ఎన్నో గొప్ప త్యాగాలు ఇప్పుడు మన ముందు ఉన్నాయి.
వాళ్ళు పరిపూర్ణులై ఇవన్నీ రాశారు. వాళ్ళు పరిపూర్ణులై మన దేశానికి వచ్చారు మిషనరీస్ కూడా. వాళ్ళు కూడా చనిపోవడానికే తెగించి వచ్చారు. సో మనం కూడా అంతదాకా వెళ్ళకపోయినా కొంతైనా మనం చేద్దాం, అలా ముందుకు కదులుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తోమా గారు ఎలా అయితే ఆలోచించారో మేము అలా ఉండకూడదు ప్రభువా, మమ్మల్ని క్షమించండి. అలా ఆలోచిస్తే మీ పట్ల మా ఎంత దౌర్భాగ్యులు ఎవరు ఉండరు ప్రభువా. అలాగే మీ వాక్యాన్ని చేతబట్టుకొని ముందుకు కొనసాగేవారుగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. ప్రతి దాంట్లో కూడా మిమ్మల్ని ఘనపరిచేవారుగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. మీ వాక్యాన్ని మేము అనుసరిస్తూ తండ్రి మీ నామాన్ని ఘనపరచాలే కానీ మిమ్మల్ని అవమానపరిచేవారుగా మేము ఉండకూడదు ప్రభువా. అలా ఉండే మమ్మల్ని మార్చుకోవడానికి మాకు సహాయం చేయండి. ఈ రోజు నుండి అయినా మేము అలా ఉండకుండా ప్రభువా, మీ వాక్యానికి విధేయత చూపేవారుగా, మీ పట్ల విధేయత చూపేవారుగా, మిమ్మల్ని ఇంకా పరిపూర్ణంగా నమ్మేవారుగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అడ్డంకి వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు తప్పిపోతూ ఉన్నాం ప్రభువా. అలాంటి అవిశ్వాసంతో ఉండకుండా విశ్వాసంతో ముందుకు కదిలేవారుగా ఉండడానికి సహాయం చేసి నడిపిస్తారని క్రీస్తు పేరటి ఈ ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. చక్కగా వాక్యాన్ని అందించిన అన్నయ్యకి వందనాలు. మరి సమయంలో అలాగే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని వాక్యంలో ప్రవేశిద్దాం.